అందరికీ నమస్కారం అండి. హాయ్ చిత్తూర్. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముచ్చటగా బంధాలే అనే ఈ సాంగ్ లాంచ్ ఇక్కడ జరగడం, కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో ఇంతమంది యూత్ మధ్యలో జరగడం ఇంకా ఇంకా చాలా కిక్కిస్తుంది. 2023లో నేను రాసిన ఒక 3 సాంగ్స్ వరుసపెట్టి ఒక విజయాలు సాధించడం జరిగింది. ఐఎమ్ షూర్ మీ అందరికి ఆ సాంగ్స్ గుర్తుంటాయి. మీ అందరికీ ఇది ఒక్కొక్క లైన్ చెప్తాను, మీకు తెలిస్తే మేక్ సమ్ నాయిస్ ఫర్ మీ. ఓకే. ఏ మా అమ్మ ప్రౌడ్ సే బోల్లో ఐ యామ్ సింగిల్, నీ చుట్టు 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 తిరిగినా, నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట. సో అలా వరుస పెట్టి 2023లో నా లిరిక్ రైటింగ్ కెరియర్ అనేది ఒక మంచి షేప్ తీసుకుంటున్న టైంలో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నేను ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశానండి. అండ్ ఎగ్జాక్ట్గా అదే టైంలో అర్జున్ సన్ ఆఫ్ వైజంతి అనే ఫిలింకి లిరిక్ రైటర్గా నాకు కాల్ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ సాంగ్ ఎగ్జాక్ట్లీ నేను ఈ ఫిలింకి రాసింది లాస్ట్ ఇయర్ నవంబర్లో, ముచ్చటగా బంధాలే అనే సాంగ్. ఎగ్జాక్ట్గా మా అమ్మగారి బర్త్డే అయిన నవంబర్ 11th రోజు స్టార్ట్ చేసి రాశానండి నేను. అండ్ ఎవర్ సిన్స్ ఈ ఫిలిం అనేది నాకు ఒక ఎమోషన్ అయిపోయింది. అండ్ మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా మొట్టమొదటిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తి మా హీరో కళ్యాణ్ రామ్ గారు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ ఆయన నమ్మారు. ఈ ఫిలిం నాకు ఎప్పటికీ స్పెషల్, ఎందుకంటే నేను ఎన్నో సాంగ్స్ రాసిన ఈ ఫిలింకి నేను సింగిల్ కార్డ్, అంటే ఈ ఫిలింకి సంబంధించిన అన్ని సాంగ్స్ నేను రాయడం జరిగింది. అండ్ ఈ జర్నీలో నేను కలుసుకున్న మంచి మిత్రులైన వ్యక్తులు అజనీష్ లోక్నాథ్ గారు, సునీల్ గారు, అశోక్ గారు. సో వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ జర్నీ. అందరూ స్వార్థం లేకుండా ఫిలిం అనే ఒకే ఎమోషన్తో పనిచేసిన వ్యక్తులు పగలు రాత్రి. అండ్ మా డైరెక్టర్ ప్రదీప్ గారు. అండ్ ఐఎమ్ షూర్ ఇది కళ్యాణ్ రామ్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్గా నిలుస్తుంది ఈ ఫిలిం. అండ్ నేను చూశాను, ఫిలిం చూశాక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కూడా కొంత వర్క్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అండి ఈ మాటలు. అండ్ నా మాటలు నిజమో కాదో చూడాలంటే మీరు April 18th రోజు ఒక మాస్ ర్యాంపేజ్ చూస్తారండి థియేటర్స్లో. అండ్ రిలీజ్ తర్వాత మరిన్ని మాట్లాడుకో.